ఎంత మాట్లాడేది అదో నా సైడ్ నీ నోరు నొక్కేయ్యా వెళ్ళి దారి మళ్ళకుండా పోను నీ తోడు పోరు పిల్లలు చెప్పు నా సైడ్ కానీ ఎంత మాట్లాడేవే నీ పోరు పోవాలి నా సైడ్ గాన సూపర్ గా నా సైడ్ గా క్రికెట్ వాడతాడు నా సైడ్ గాను నువ్వు తింగరప్ప అంగత అందుకైతే ఎర్రమోడు వచ్చి చేతిలో శనపప్పు పెట్టి తీసిపోడండి లప్ప అయ్య బాబోయ్ నీ గొప్ప నా గొప్ప అనపత్తి పాడమే చేయిపోవాలి లప్ప అయ్య బాబోయ్ ఇరుగు ఎండ్రపేట పొరుగు సాగలపేట సాగాన పొచ్చే సాగల నా సైతం పరుగు సాగలపేట సాగాన పొచ్చే సాగల సైతం దొండకాయలు తిన్నావే దొంగ నా సైతం బెండకాయలు తిన్నావే పేపర్ నా సైతం దొండకాయలు తిన్నావే దొంగ నా సైతం బెండకాయలు తిన్నావే పేపర్ నా సైతం ఎరగానన్నావే ఎరకల నా సైతం మాటలు జగత్తే మంగళ నా సైతం మాటలు జాగ్రత్త మంగళ సైతం అంటే మహాతల్లి భువనేశ్వరి మంగాదేవి కూడా 7 రోజులు మధ్యాహ్నం యాగ సక్రంగా దెబ్బలారంటండి. అవునండి. ఆకాశం అంతా కవర్ అయిపోయింది. ఇప్పుడు దెబ్బలాడతాం పెద్ద పని కదమ్మా ఆడవాళ్ళు. ఆకలి అయితే తినేసి మళ్ళీ దెబ్బలాడేస్తున్నారు. అవునవును ఆకలిస్తారు మళ్ళీ దెబ్బలాడేస్తున్నారు. ఆనాడు మంగాదేవి భువనేశ్వరి 7 రోజులు మధ్యాహ్నం యాగ సక్రంగా దెబ్బలాడారు. ఆకాశం అంతా కవర్ అయిపోయింది. నీ పెళ్లికి వచ్చిన పెద్దలు నీలముని పాలముని జట్లముని జడ్జముని కులగురు శిష్యులు వారు ముక్కోడు మునిసిపోయిన శాస్త్రానికి దిగ్గారు. పెద్దలంటే చూసినట్టు చెప్తారు. అంటా ఉన్నారట బతికి నీ మొగుడు భోగానికి తనకి బతికి మంగాదే భర్త భోగానికి ఊరు ఇద్దరికి మయంగా అసలు చేసుకున్నారు. ఇద్దరికి చేసినారు రాజ్యాలు వారి ఉన్నారు వెళ్ళిపోయారు. వీళ్ళు ఊరుకుంటున్నారా? కొండకి వెళ్ళి వచ్చి వాళ్ళు ఓటాలు ఎత్తున్నారు. ఎలాగండి 2 ఇసుకత్తాలను వచ్చి కానీ ఇద్దరు భార్యలు మాత్రం పోయలేరు. అమ్మ బాబు కొంప తీసేస్తారు. ఆరారు తినేస్తారు. మనల్ని తినేస్తారు. 2 ఇసుకత్తాలను వచ్చి కానీ ఇద్దరు పిల్లలను దిక్కినట్టు కాపురం చేయలేము. పూరు పడలేరు. ఊరుకుంటున్నారు. ఇలా కొండకి వెళ్ళి వచ్చి వాళ్ళు ఓటాలు ఎత్తున్నారు. వెళ్ళేవారు అందరూ నా చుట్టాలనుకో వెళ్ళేవారు అందరూ వాళ్ళు జట్లు వెళ్తారండి. మీరు వెళ్ళినప్పుడు జడత వెళ్ళారమ్మా? వెళ్ళారు. జడత వెళ్ళారా? వెళ్ళేవారు అందరూ వాళ్ళు జడత వెళ్తారు. వచ్చేవారందరూ కూడా మంగాదే చుట్టాలు కోడిగుళ్ళతో వస్తారు. అవునవును భూనంచ చుట్టాలనుకుంది. అప్పుడు మంగాదేవి అనుకుంటుంది ఏమని? అయ్యి బాబు వాళ్ళ తక్కువైపోయి కోడిగుళ్ళు ఎక్కువైపోయి అలాగే మాట మరం పెట్టి మంగాదేవి అంటుందా ఏమని? 6 రోజుల దాకా నీ చుట్టాలనుకో. 7వ రోజు నానా చుట్టాలనుకో. 6 రోజుల దాకా నీ చుట్టాలనుకో. 7వ రోజు నానా చుట్టాలనుకో. 7వ రోజున అమ్మోన పిండేసిన ఆకుమూడు బోటుల్లోకి వస్తాయి. అవునవును మంగాదేవి చుట్టాలనుకున్నా. అవును. ఎప్పుడది అనుకుందో స్వాములు వారు చూసి అయ్యి బాబు ఇలా కొండకెళ్ళి వచ్చి వాళ్ళు ఓటాలు వేస్తున్నారా? నన్ను కూడా ఓటాలు వేసేసుకుంటారా? అలా అని అధికారం ఎవరి మీద ఉంది? పెద్దన్న గారు గోవిందరాజు మీద మంగాదేవి మీద ఉంది. మహానుభావుడు అంటా ఉన్నాడు మంగా ఒరి ఎల్లావే ఒరి మంగా ఎల్లామన్నాడు. మంగాపురు పట్టాలు ఎల్లామన్నాడు. మంగాపుర పట్టాలు ఎల్లామన్నాడు. మంగాదేవి గొల్లు మరి గోల పెడతా అంటుందట. ఏమని? ఏమండి నాదా ప్రణేశ నేను రానంటే నీ నన్ను తీసుకొచ్చారు. రానంటే తీసుకొచ్చి అయ్యో తీసికొచ్చిన నన్ను ఉత్తరమేమి చేస్తా తీసుకొచ్చిన మీరు మొట్టమొదటి నుంచి సిట్టసావర దాకా ఎన్నా చూసినా కానీ నువ్వు ఆరుగంట చూపిస్తారు. అలాగని గొల్లు మరి గోల పెడతా. మంగాపుర పట్టణం మంగాదేవి వెళ్ళిపోయి గుళ్ళు గోపురాలు కట్టున్నాయి కాబట్టి భూనాచాలు అక్కడ తిరుగుతుందంట. నిజాల కోడి పెట్టలేక ముందుకెళ్తే నుయ్య వెనకెళ్తే కొయ్య. అప్పుడు భూనాచారు అంటుందట ఏమండి అయ్యో మీకు ఎవరు లేరు నాకు ఎవరు లేరు. నీకు ఎవరు లేరు నాకు ఎవరు లేరు. ఏమండి ఇష్టంగా ఉందో ఈ రోజు వద్దు కలిసిమెలిసి ఉన్నాము కయ్యాలు వద్దంటుంది. స్వాములు వారు ఆలోచించారు. అరే రే ముందు కలియుగం పుడదలుచుకుంది. కలియుగంలో నల్లు పుడతారు. నల్లు పుట్టారంటే చేసుకున్న భార్య నిడిచిపెట్టి తీసుకొచ్చిన ఆవిడతో ఉండిపోల్చి వస్తారు. అయ్యో అలాగని ముందు వచ్చిన సొమ్ముల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడికి మహానుభావుడు అంటా ఉన్నాడు ఎలా వేపులు భూమి వెళ్ళామన్నాడు. పట్నాలు వెళ్ళామన్నాడు. మహాతలి భువనాచారి
బయలుదేరి పెద్ద బాగా కోళ్ళ మీద పడ్డారు. ఆడవారికి ఆడవారి సాయం ఆదిరించే పైకి లేచింది. ఏమండి మీ తమ్ముడైన వెంకటరామ చేసుకున్నా తీసుకున్నా ఉంచుకున్న ఇద్దరు భార్యలు చేసుకున్నా వాడి గుళ్ళు గోపరాలు కట్టున్నా కాబట్టి అందులో పెట్టారు. తీసుకొచ్చిన నడు రోడ్డు మీద వస్తే లోకలంటే ప్రజలు కాకిలాంటారు. ముందు కలియుగం పడుతుంది. కలియుగంలో నల్లు పుడతారు. అలాగని ఆనాడు భూమినాంచారి గుళ్ళు గోపురాల కట్నాలకు టైం లేక గోవిందరాజులు గుళ్ళు ముందు చిన్న బోడు మండపం కట్టారటండి. అవునమ్మా. అమ్మ గోవిందరాజు గుళ్ళు ముందు చిన్న బోడు మండపం చూసారా భూమినాంచారి అందులో పెట్టారు. అందాల ఫిట్టింగ్ ఉంటుంది అనమాట. అవునవును. అక్కడేమో ఆండాలం అంటారు, మనమేమో భూమినాంచారం అంటాం. అవును. ఎవరు రాజ్యాల వారు ఎవరు భూములు స్వాములు వారుగా ఉండిపోడు శాస్త్రి పరిస్థితి మీద ఒంటరిగా ఎప్పుడైతే ఉండిపోడు బ్రహ్మ దేవుడు కొడుకు నారదముని వారు శ్రీలోక సంచారం తిరుగుతా శాస్త్రాధిపతి వచ్చారు. వచ్చి ఓ సిన్నానా ఓ శ్రీనివాస ముందు కలియుగం తెలుసుకుంది. కలియుగంలో నల్లు పుడతారు. నల్లు పుట్టారంటే పూజలు అంటారు, పునస్కారాలు అంటారు, నిష్ఠలు అంటారు, నియమాలు అంటారు. పూజకాలకి భార్యాలేందే వ్రతం పనిచేసి సిన్నానా స్వాములు వారు కడుపులో ఏందే కౌగిలించుకుంటూ వస్తారా. అలాగని మహానుభావుడు ఎడవేపున మంగాదేవి కుడివేపున భూరాంచారు. ఏమండి కొండెక్కించాలండి? ఏమండి కొండెక్కించాలా? జాకాయ జాపత్రి అనేది తెచ్చారు కదమ్మా. జాకాయ జాపత్రి సెంటు అన్ని ఇక్కడ తెచ్చారా? గోవింద గోవింద స్వామి వెంకటరమణ గోవింద గోవింద గోవింద. కడుపులో ఇందే కౌగులించుకుంటూ వస్తాదా. ఎడమేపిన మంగాదేవిని కుడివేపున భూవనంచాడు. ఒడ్డి అందులో బ్రహ్మదేవుని శాస్త్రంగా చూపించాడంట. ఓ శ్రీనాన ఓ శ్రీనివాస ఏ యుగానికైనా ఏ అవతారానికైనా అలాగని మహానుభావుడు అలాగని చెప్పేసి అద్దనవాడిపై కూడా పోయిందా స్వాములు వారు ఉండి ఊళ్ళేలా లేక రాజ్యాలు వేళ మహానుభావుడు అండి. వెనక్కి 7 అడుగులు వేస్తాడు. అడుక్కోక శివత్కారమైంది. 7వ శివత్కారం కాడ అలా శిలవరాడవుతున్నాడు. పోయింది స్వామి వెంకటరమణ వారాడ 7 శ్రీనివాసుడమ్మ ఊరి కనకన్న కనకదరా ఈ నల్లారాయవా 7 శ్రీనివాసుడమ్మ కనకన్న కనకదరా ఈ నల్లారాడు. నాటు రాయిని బట్టి నాటు గొలుసును గాని ఈ కనకన్న కనకదరు ఈ పండహారాయో రాజుల బట్టి నాటు గట్టున గాను కనకన్న కనకదురా ఈ పండహారాయ ఎంకన్నా సాటాలు జరిగిల్లినాయో సాటాలు జరిగిల్లినాయో ఎంకన్నా సాటాలు జరిగిల్లినాయో మగమ్మ సాటాలు జరిగిల్లినాయో తప్పుడొచ్చును గాని ఒప్పుడుగా భావించి కన్నా బిడ్డల బలిడే కాపాడహాబులుడు తప్పాడొచ్చును గాని ఒప్పడగా దిద్దు కన్నా బిడ్డ వాళ్ళే కాపాడవలనమ్మా. ఈ ఊరు కాదమ్మా ఈ పల్లి కాదమ్మా రామచంద్రపురము రాజుండి మండలము కాదమ్మా ఈ పల్లె కాదు రామచంద్రపురము రాజుండి మండలము. ఇచ్చాజెప్పుడు గురువు వెల్లూరి గురువు గొప్పలవరపేటలో వెలిసి పుట్టేరమ్మా. గొప్పలవరపేటలో వెలిసి పుట్టేరమ్మా. జననానికి సిద్ధపలిచి వైకుంఠావరులు ఇంటి పేరైతేడు ఎనమాతాల వారు వైకుంఠావరులు ఇంటి పేరైతేడు ఎనమాతావారు ఇంటి పేరు ఎనమదలో ఏ పూరించిన వారు పేరు శ్రీనివాసు నా గురువు గారండు భావించిన వారు పేరు శ్రీనివాస మా గురువు గారు. రెండు గల్ల గురువారికే వందనమయ్యా సభలో నీ గురువు సక్క వందనమయ్యో నీకే వందనమయ్యో సభలో గురువు సక్క వందనమయ్యా. గురువుకి 1000 ఏళ్ళు మాకు 100 ఏళ్ళు ఉసులుపై వయ్యో శిలకాల వెంకటరమణ అవసరపై వయ్యా శిలకాల వెంకట 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వాడ మధ్యవతార గోవింద గోవింద మెరుపులవాడ తిరుపతి వెంకటరమణ గోవింద గోవింద. ఈ నామాలు గల తండ్రి బాబు బాలాజీకు గోవింద